ఈ వీడియో కేవలం మాకు జరిగింది చెప్పుకోవడానికి కాదు, మాకు జరిగినట్టు ఇంకెవరికి జరగకూడదు కాబట్టి చేస్తున్నాం. మేము ఒక షార్ట్ సిరీస్ ప్లాన్ చేసాం. స్టోరీ కూడా బాగానే వచ్చింది. ఇంకా 1 డే షూట్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. సెకండ్ డే కాలేజ్లో షూట్ ప్లాన్ చేసాం. మా కాలేజీలో పర్మిషన్ తీసుకున్నాం, కాలేజ్ లోపలికి వెళ్ళాం, పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు షూట్ చేసాం. 8 ఎపిసోడ్స్ ప్లాన్ చేసాం. 8 ఎపిసోడ్స్ షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. నీట్గా నవ్వుతూ మాట్లాడుకుంటూ రిటర్న్ వస్తున్నాం. మాకంటే ఒక 5 minutes ముందే మా వాళ్ళు వేరే బండి మీద స్టార్ట్ అయ్యారు ఇద్దరు. రిమైనింగ్ మేమిద్దరం వెనకాల వస్తున్నాం. ఆల్మోస్ట్ సగం దూరం వచ్చేసాం. ఇంకో 20-30 మినిట్స్లో ఇంటికి కూడా రీచ్ అయిపోతాం అందరం. వచ్చే దారిలో చాలా మంది జనాలు ఒకవైపు మూగిపోయి ఉన్నారు. ఏంటబ్బా అని చూసేసరికి మా వాళ్ళ బైక్ కనిపించింది. దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఉన్నది మావాడే. ఇంకొకడేమో దూరంగా నడలేక కుంటుకుంటూ వస్తున్నాడు. ఇక్కడ డివైడర్ మీద ఉన్నాడు, ఫేస్ మీద బ్లడ్ ఉంది. అంటే అప్పటి వరకు షూట్ చేసి నీట్గా నవ్వుకొని అంటే ఒక మంచి మూడ్లో ఉండి ఒక మంచి హ్యాపీ వైబ్లో ఉండి సడన్గా అలా చూసేసరికి మాకేం అర్థం కాలేదు. అదొక షాక్ లాగా అదే మూమెంట్లో స్టక్ అయిపోయాం. ఆ టైంలో చుట్టుపక్కల ఉన్న క్రౌడ్ ఒక ఇంచుమించు ఒక 30 members వరకు చుట్టూ ఉంటుంటారు. అక్కడ ఒక ఆయన ఉన్నారు, ఆయన ఎవరో నాకు తెలియదు. ఉంటే మేము ఉన్న సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళు మాట్లాడే మాటలు వింటే ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాలేదు. ఒకడంటాడు చచ్చిపోయారు అనుకున్నాము, వాళ్ళు పడింది చూస్తే చచ్చిపోయారు అనుకుని వచ్చాము, పక్క నుంచే బస్సు వెళ్ళింది, పక్క నుంచే లారీ వెళ్ళింది, కాలు ఇరిపోయింది అనుకున్నాము, తల పగిలిపోయింది అనుకున్నాము, ఇలా మాట్లాడుతున్నాడు. ఇంకోటి వస్తాడు, ఇంకోటి వచ్చి పోలీసులు వచ్చేస్తారు, కేసు అయిపోద్ది వెళ్ళిపోండి. కేసు ఎందుకు అవుద్దండి, వీళ్ళు ఎవరినైనా గుద్దేశారా, వీళ్ళ వల్ల ఎవరైనా చనిపోయారా, ఏం కాలేదు. అసలు వీళ్ళకి యాక్సిడెంట్ అయ్యింది కూడా అది అది వీళ్ళ తప్పు కాదు, కానీ జరిగింది. పోలీసులు ఎందుకు వస్తారు, పోలీసులు వస్తే పోలీసులు వచ్చి వీళ్ళని అరెస్ట్ చేయడానికి వీళ్ళేం తప్పు చేశారు. వాడు అక్కడ కాళ్ళకి దెబ్బ తగిలి పడున్నాడు. అలాంటి వాడు ఇలాంటి మాటలన్నీ వింటే వాడి మైండ్ సెట్ ఎలా ఉంటుంది, వాడు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా వాడికి అర్థం కాదు. ఆడ షాక్లో ఉంటాడు, ఎందుకంటే ఫ్రాక్షన్ సెకండ్స్లో జరిగింది ఇదంతా. అలా అలా మాట్లాడితే వాడు ఎలా రియాక్ట్ అవుతాడు. ఇప్పుడు ఆయనే కాదు, ఇప్పుడు అన్న అయినా కాదు, ఒకవేళ ఆయన కొడుకు కూతురు ఆ సిచ్యువేషన్లో ఉంటే ఆయన అలానే మాట్లాడతాడా? అలా మాట్లాడితే ఓకేనా? ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో మేమనే కాదు, ఇప్పుడు ఒకడు దెబ్బలతో పడి ఉన్నాడు రోడ్డు మీద, వాడి స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుందో మనకు తెలియదు, వాడు ఎంత షాక్లో ఉంటాడో మనకు తెలియదు. అలాంటప్పుడు కుదిరితే కొంచెం పాజిటివ్గా మాట్లాడి ఏం కాలేదు, ఏం అవ్వలేదు, చిన్న చిన్న దెబ్బలేని, ఏం కాదులే తగ్గిపోద్ది అని చెప్పాలి. కానీ అంతేగాని చచ్చిపోతాడు అనుకున్నాం, తల పగిలిపోద్ది అనుకున్నాం, కాళ్ళు ఇరిపోయింది అనుకున్నాం, ఏంటి మాటలు ఇలా నా మాట్లాడతాం, ఇంతేనా? ఆ ఇన్సిడెంట్ జరిగిన దగ్గర మాతో పాటు మొత్తం ఒక 15-20 మెంబర్స్ ఉంటారు. అందరూ అలాంటి వాళ్ళు అనట్లే. ఒక 5 మెంబర్స్ మాత్రం, ఒక 5గురు మాత్రం మాకు చాలా హెల్ప్ చేశారు. ఒక ఆయన ఏమో వెంటనే ఎదురుగానే మెడికల్ షాప్ ఉంది, తీసుకువెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేశారు, బేసిక్ ఫస్ట్ ఎయిడ్ అండ్ పెయిన్ కిల్లర్స్ ఇచ్చాం. వాళ్ళు అంటే కొంచెం యాక్సిడెంట్ అయిన వెంటనే వాళ్ళు చాలా కంగారు పడిపోయారు. ఫస్ట్ వాళ్ళు కొంచెం రిలాక్స్ అయిన తర్వాత ఒక ఆయన వచ్చేసి పక్కనే ఉన్న హాస్పిటల్కి ఫోన్ చేసి ఇలా మా వాళ్ళు వస్తున్నారు, యాక్సిడెంట్ అయింది, కొంచెం చూసుకోండి అని చెప్పారు. ఇలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అక్కడ. కానీ కొంతమంది మాత్రం దగ్గరికి వచ్చి ఇతన్ని కాలు ఇరిగిపోయింది, ఇతనికి మాత్రం ఏం అవ్వలేదు అలా చెప్తే వాడు ఎలా రియాక్ట్ అవుతాడు అంటే వాడికి ఎలా ఉంటుంది లోపల. అంటే మాకు ఇలా అయ్యింది అని ఆ షాక్లోనే ఇంకున్న ఆ మూమెంట్లో ఏం చేయాలో తెలియట్లేదు. ఇంకా మా టైం బ్యాడ్ అని మేము అనుకుంటున్నాం, కానీ ఏం జరిగిందో వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళు పడిపోయి ఒక 7-8 సార్లు ఇలా దొర్లేరు ఆ రోడ్డు మీద, దొర్లి ఆ డివైడర్కి ఉండిపోయారు. అంటే వాళ్ళు చెప్పేది వింటే మాకు నిజంగానే భయం వేసింది. మేము అదృష్టం దురదృష్టం తెలియలే, ఎందుకంటే ఆ స్పాట్లో యాక్సిడెంట్ అయ్యి ఇప్పటివరకు ఎవరు బతకలేదు. అలాంటి స్పాట్ అది, ఆ హైవే అలాంటి రెడ్ జోన్ అది, ఆ జోన్లో యాక్సిడెంట్ అయిన వాళ్ళు ఇప్పటివరకు ఎవరు బతకలే. కానీ వీళ్ళు నిజంగానే అంత అయిపోయింది అనుకున్నారంట. అంత అయిపోయింది అనుకుంటేనే నీట్గా ఇద్దరు లేచి కూర్చున్నారు. జనాలు ఎలా ఉన్నారంటే అన్నీ వాళ్ళకే తెలుసు కదా, ఇప్పుడు అందరు డాక్టర్లు కదా, పెద్ద పెద్ద డాక్టర్లు కదా, అందరూ చూడగానే ఆడికి ఫ్రాక్చర్ అయిపోయింది, వీడికి నరం చీట్లిపోయింది, ఆడికి మజిల్ అయిపోయింది అంటే వీళ్ళు చూసి చెప్పేస్తారనమాట. మనకి ఎటువంటి మెడికల్ టెస్ట్లు రిపోర్ట్లు ఏం అక్కర్లే, జస్ట్ వీళ్ళు కళ్ళతో చూసి చెప్పేస్తారు. సో అలాంటి డాక్టర్లు ఉన్నారనమాట మా చుట్టూ. అలా చూస్తే కొంతమంది మంచోళ్ళు ఉండడం వల్ల, మా అదృష్టం కొద్దీ ఆ కొంతమంది మంచోళ్ళు ఉండడం వల్ల వీళ్ళకి బేసిక్ ఫస్ట్ ఎయిడ్ చేయించి, ఆయన ఎవరో కొంచెం మా మీద దయ చూపించి హాస్పిటల్కి కాల్ చేసి ఇలా మా వాళ్ళు వస్తున్నారు చూసుకోండి అని చెప్తే, మా పరిచయం లేని వ్యక్తులు కూడా ఇద్దరు వాళ్ళ బండి వేసుకొని మాతో పాటు హాస్పిటల్కి వచ్చారు. మాకేం తెలియదు, అక్కడ హాస్పిటల్ ఎక్కడో తెలియదు, మేము ఎటు వెళ్ళాలో తెలియదు, వాళ్ళు కూడా వచ్చారు మాతో. అక్కడ మా పరిస్థితి ఎలా అయిపోయిందంటే కనీసం అంబులెన్స్కి ఫోన్ చేద్దాం అంటే వాళ్ళు అంటున్నారు అంబులెన్స్కి ఫోన్ చేయదు, ఇది పోలీస్ కేసు అవుతుంది, చాలా ఇబ్బంది. అసలు పోలీస్ కేసు ఎందుకు అవుద్ది? ఇంకా మా చేతిలో ఇంకేం లేక వాళ్ళని జాగ్రత్తగా బండి మీద దగ్గరలో ఉన్న హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాం. ఇంకా మాకు తెలియని వాళ్ళు ఇద్దరు కూడా మాతో పాటు వచ్చారు. ఇంకా వచ్చిన తర్వాత డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసుకున్నారు, వెంటనే ఫస్ట్ ఎయిడ్ అయితే చేసేసరి
చేసిన తర్వాత దెబ్బని చూశారు. సో దానికైతే స్టిచ్చెస్ పడాలన్నారు. సో ఒక ఆయనకైతే స్టిచ్చెస్ పడ్డాయి, ఇంకో ఆయనకి ఏం అవ్వలేదు. కానీ ఆయన కొంచెం నడలేకపోతున్నారు. అంటే వెయిట్ అంతా ఒక్కసారి కాలు మీద పడిపోవడం వల్ల ఆయన కొంచెం నడలేకపోతున్నారు. తర్వాత చాలాసేపు స్టిచ్చెస్ అయిపోయింది, కాసేపు వాళ్ళు రిలాక్స్ అయ్యారు. రిలాక్స్ అయిన తర్వాత ఒక 5కి అరౌండ్ 4:30 లైక్ 5 అరౌండ్ అంటే ఆ టైం గ్యాప్లో ఇన్సిడెంట్ అయింది. సో 8 కల్లా మొత్తం సెట్ అయిపోయింది. ఇంకా మళ్ళీ మేము అయితే ఇంటికి రిటర్న్ అయిపోయాం మళ్ళీ బైక్స్ మీద. సో ఒకరు నా బైక్ మీద ఉన్నారు, ఇంకొకరు తన బైక్ మీద ఉన్నారు. ఆ సిచ్యువేషన్లో అడిగాం, అంటే అప్పటి వరకు మేము అడగలేదు ఏమైంది ఏంటి అని. అప్పుడు అడిగాం ఏం జరిగింది అని. వాళ్ళు చెప్పింది విన్న తర్వాత అర్థమైంది కొన్నిసార్లు ఏ తప్పు లేకపోయినా సరే శిక్ష మనమే అనుభవించాలని. అసలు జరిగింది ఏంటంటే వీళ్ళు తను హెల్మెట్ పెట్టుకునే ఉన్నాడు, డ్రైవ్ చేస్తున్నాడు, హెల్మెట్ పెట్టుకునే ఉన్నాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ కాదు, ర్యాష్ డ్రైవింగ్ కాదు, పాటలు వింటూ రోడ్డు మీద కళ్ళు కాకుండా బుర్ర ఎక్కడో పెట్టుకొని నడట్లే, హెల్మెట్ పెట్టుకొని ఒక మినిమం 45-50 స్పీడ్లో నేషనల్ హైవే మీద వెళ్తున్నాడు. పక్క నుంచే ఇంచుమించు ఒక 120+ స్పీడ్తో ఒక బైక్ ఓవర్టేక్ చేసింది వెళ్ళి. అంటే లైక్ వీళ్ళు వెళ్తుంటే ఎడ్జ్లో కట్ చేశాడు వాడు. కొంచెం మిస్ అయినా సరే వీళ్ళు ఫ్రంట్ వీళ్ళు వాడి బైక్కి తగిలేద్దును అంత ఎడ్జ్కి వచ్చి కట్ చేసి వెళ్ళాడు. ఆ కట్ చేసి వెళ్ళగానే వీళ్ళు సడన్గా ఏం చేయాలో తెలియక వీడు వాడికి గుద్దేస్తాడేమో అని చెప్పి కొంచెం సైడ్కి వచ్చాడు. ఎందుకంటే లెఫ్ట్కి వెళ్తే లారీ ఉంది, ఫ్రంట్కి వెళ్తే ఇంకో లారీ ఉంది, 2 లారీల మధ్యలో నుండి ఆ బైక్ కట్ చేశాడు. వీళ్ళు ఆ బైక్ నుండి వచ్చే గాలికి కొంచెం ఊగింది బండి ఊగి ఆ ఫుట్ రెస్ట్ డివైడర్ తగిలి వెంటనే పడిపోయారు వీళ్ళు. అసలు ఏం అనాలో కూడా అర్థం కాలే. వీళ్ళు ఏం తప్పు లేదు. ఇప్పుడు ఆ ఓవర్టేక్ చేసుకొని వెళ్ళాడు, వాడు ఆగలే, వాడికి తెలియదు ఇలా అయిందని కూడా. వాడు నీట్గానే ఓవర్టేక్ చేసుకొని వెళ్ళిపోయాడు. ఇక్కడ బాధపడుతుంది ఎవరు, అనుభవిస్తుంది ఎవరు? వీళ్ళకి ఏమైనా సంబంధం ఉందా? వీళ్ళేమైనా తప్పు చేశారా? వీళ్ళేమైనా తప్పు డ్రైవింగ్ చేశారా? కానీ వీళ్ళే కదా అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఆడు ఓవర్టేక్ చేశాడు, వాడు ఒక్క నిమిషం ఆగి ఆ లారీ వెళ్ళిన తర్వాత వెళ్ళుంటే ఈరోజు ఇద్దరు నీట్గా ఉందరు కదా, ఇలా జరిగేది కాదు కదా. ఎందుకు ఇప్పుడు మహా అయితే 1 నిమిషం లేట్గా వెళ్తాం, ఏమైపోయింది అంటే ఇప్పుడు బండి అంటే 120, 140 వెళ్ళాలా, 60-70 స్పీడ్ కాదా? మరీ అంత అర్జెంటు ఒక 5 నిమిషాలు ముందు బయలుదేరు, పూనకు 5 నిమిషాలు లేట్గా వెళ్తావు, ఏం కుంపలు మూలిపోతాయి? అంత పెద్ద పీకే పనులు ఉన్నాయి. మహా అయితే ఒక్క 5 నిమిషాలు లేట్ అవుతావు, ఏమైపోయింది? నీ వల్ల వాడు ప్రాణం పోతుంది కదా, ఇద్దరు ప్రాణం పోతుంది కదా. వాళ్ళ టైం బాగుండి వాళ్ళు బతికారు. ఒకవేళ నిజంగానే ఆ డివైడర్ కాస్త కొంచెం వాళ్ళ సైడ్కి వచ్చి ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంకా నలుగురం అంటే ఒకళ్ళనేమో నేను ఎక్కించుకున్నా, ఇంకోడేమో తను ఎక్కించుకున్నాడు. ఇంకా నలుగురం మెల్లగా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. ఇంకా కొంచెం దూరం వచ్చాక అంటున్నాడు, నా వల్ల మీ షూట్ డిస్టర్బ్ అయింది, ఫుటేజ్ అంతా ఆ ఫోన్లో ఉంది, ఆ ఫోన్ కూడా ఇక్కడ పగిలిపోయింది అంటే. ఈ టైంలో కూడా తను ఏం ఆలోచిస్తున్నాడంటే వాళ్ళ వల్ల అంటే ఈ ఇన్సిడెంట్ అవ్వడం వల్ల మా షూట్ డిస్టర్బ్ అయిందని ఆలోచిస్తున్నాడు. కానీ ఇలా అయ్యింది వీళ్ళ కోసం వచ్చి నాకు ఇలా అయిందని తను ఎక్కడ మాట్లాడలేదు. ఇంకా కాసేపు అయిన తర్వాత తను ఒక మాట చెప్పాడు ఏంటంటే 5 years బ్యాక్ వాళ్ళ మమ్మీ చనిపోయారు, తనకి మమ్మీ లేదు. ఒక 1 year బ్యాక్ వాళ్ళ డాడీకి యాక్సిడెంట్ అయ్యి 6 months కోమాలో ఉండి ఇప్పుడు బయటకు వచ్చారు. ఆయనకి కొంచెం ఫిట్స్ ప్రాబ్లం కూడా ఉంది. ఇప్పుడు ఆయన్ని వీడు చూసుకోవాలి. పొరపాటున ఇప్పుడు ఏం అవ్వలేదు కానీ పొరపాటున దీనికి ఏదైనా అయ్యి ఉంటే వాళ్ళ నాన్న పరిస్థితి ఏంటి? ఆ టైంలో నేను బండి డ్రైవ్ చేస్తున్నా కానీ నా కళ్ళ మొత్తం వాటర్ వచ్చేసారు. నా వెనకాల కూర్చున్నాడు చెప్తున్నాడు, సారీ భయ్యా ఇలా అవుద్ది అనుకోలేదు అని. అసలు వాళ్ళు మాకెందుకు సారీ చెప్తున్నారు అర్థం కావట్లేదు. సరే ఇట్స్ ఓకే, అయ్యింది, అది వాళ్ళ తప్పేం కాదు, వాళ్ళు కావాలని చేయలేదు, వాళ్ళ తలరాత, వాళ్ళు గుడ్ టైమో బ్యాడ్ టైమో తెలియదు, అలా జరిగింది. ఇంకా తను కూడా ఈసారి అంటే ఇదే తన ఫస్ట్ షూట్ అనమాట. ఇప్పటివరకు ఎక్కడ యాక్ట్ చేయలేదు, మా కోసం వచ్చాడు యాక్ట్ చేయడానికి. తను జాబ్ చేస్తూ మా కోసం వచ్చాడు షూటింగ్కి. ఇంకా నేను తనకు సారీ చెప్పాలి, మరి ఇంకా టైం బ్యాడ్ అలా అయిపోయింది. వస్తుంటే వెనకాల కూర్చొని అంటున్నాడు, మా మమ్మీ డాడీకి పెళ్ళైన 6 సంవత్సరాల తర్వాత పుట్టాను నేను, నాకు ఏమైనా అయితే వాళ్ళు ఎలా తట్టుకోలేరు, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో అని ఊహిస్తేనే నాకు ఏదోలా అయిపోయింది అని. అంటే తను అలా చెప్తున్నాడు. ఆ పెళ్ళైన 6 ఏళ్ళకి నేను పుట్టాను, ఈ 6 yearsలో వాళ్ళు ఎన్ని మాటలు పడి ఉంటారు. సొసైటీ గురించి తెలిసిందే కదా, చాలామంది బోల్డ్ రకాలుగా మాటలు అంటారు. ఎంతోమంది దేవుళ్ళు మొక్కుంటే, ఎంతోమంది దేవుళ్ళు కోరుకుంటూ పుట్టాను నేను, చాలా అల్లరి ముద్దుగా పెంచారు నన్ను, నాకేమైనా అయితే వాళ్ళు తట్టుకోలేరు, ఇప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారని తలుచుకుంటేనే నాకు ఏదోలా అయిపోతుంది అని వాడు వెనకాల నేను చెప్తున్నాడు. అలా కళ్ళకి నీళ్ళు వచ్చేసినాయి వింటుంటే. ఎందుకంటే ఆ సిచ్యువేషన్లో నన్ను కానీ, నా బ్రదర్ని కానీ, వీడిని కానీ ఎవరినైనా నేను నా ఊహ కూడా అందట్లే, నేను తట్టుకోలేం, మనం ఎవ్వరం తట్టుకోలేం. ఆ పెయిన్ మనం క్యారీ చేయలేం, చాలా బరువు అది, ఆ బరువు మనం మోయలేం, చాలా బరువు అది, ఆ పెయిన్ చాలా బరువు. ఇంకా మెల్లగా ఎలా ఒకలా ఇంటి వరకు అయితే వెళ్ళిపోయాం. ఇంకా ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ ఫాదర్ ఉన్నారు. వాళ్ళ ఫాదర్ చూసేసరికి ఆయన కోపంగా తిడుతున్నారు. నేను అంటే
ఆయన బయటకు బాగానే తిట్టేస్తున్నారు కానీ ఆయన కళ్ళు చూస్తుంటే ఆయన కళ్ళలో వాటర్ కనపడ్డాయి మాకు. ఇంకా మెల్లగా లోపలికి పట్టుకెళ్ళి ఆయనకి జరిగిందంతా మెల్లగా చెప్పాం. ఆయన కూడా ఎమోషనల్ అయిపోయారు. ఆయన కూడా ఇప్పుడు ఒక 25 ఏళ్ళ అబ్బాయికి అదొక చిన్న దెబ్బే కావచ్చు, వాడు స్ట్రాంగ్గానే ఉంటాడు, వాడికి పెద్దగా ఏం అనిపిదేమో. కానీ ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ చూసి తట్టుకోగలరా? పొద్దున్న షూట్ కోసం ఫాస్ట్గా చెప్పులు వేసుకొని అంటే ఫాస్ట్గా హడావిడిగా ఇంట్లోంచి బయటకు వచ్చిన కొడుకు సాయంత్రానికి ఒక చెప్పులు లేకుండా ఒక కాలికి కట్టుకొని అంటే ఇలా 2 చేతులు భుజాల మీద వేసుకొని ఒక ఆయన ఎక్కిస్తుంటే అలా గెంతుకుంటూ ఎక్కుతుంటే చూసిన వాళ్ళ ఫాదర్ ఎలా రియాక్ట్ అయి ఉంటారో, ఒకసారి ఆయన ఎలా ఫీల్ అయ్యి ఉంటారో అది మన ఇమాజినేషన్ కూడా దొరకదు. ఇంకా నాకు కూడా ఏం చేయాలో తెలియక నేను కూడా అలా సైలెంట్గా ఉండిపోయా. మనకు తెలిసిందే కదా, అమ్మ ప్రేమను చూపిస్తుంది, నాన్న కోపాన్ని చూపిస్తారు. నాన్నకి ఎంత ప్రేమ ఉన్నా సరే ప్రేమని బాధని లోపలే దాచుకుంటారు. మేము వెళ్ళేసరికి అంటే పొద్దున్న మా షూటింగ్ ఉంది అని ఇంట్లో చెప్పి పొద్దున్న చెప్పులు వేసుకుంటూ ఫాస్ట్గా హుషారుగా మెట్లు దిగుతూ ఇంటి నుంచి బయలుదేరిన కొడుకు నైట్ అయ్యేసరికి ఇంటికి వచ్చి ఒక కాళ్ళు కట్టుకొని ఒక్క కాలుతో ఇంకోటి సపోర్ట్తో మెల్లమెల్లగా మెట్టు ఎక్కుతూ వస్తున్నారు. అది చూసిన వాళ్ళ ఫాదర్ పరిస్థితి ఏంటి? ఆయన ఎలా రియాక్ట్ అవుతారు? ఇప్పుడు అది ఫేస్ చేస్తున్న మా పరిస్థితి ఏంటి? మేము వాళ్ళని ఎలా సర్ది చెప్పాలి? ఏ మాటలు లేవు, వాళ్ళని కంట్రోల్ చేయడానికి మా దగ్గర ఏ మాటలు లేవు. మౌనం, నిశ్శబ్దం అంతే. అంటే మేము ఆ ఇంటికి వెళ్ళాక ఒక 5 minutes మా నోటి నుంచి మాట రాలే. ఎందుకంటే మేము ఆన్సరబుల్ కాదు, మేము చెప్పలేము, మా మాటలు సరిపోవు. ఆయన బాధని, ఆయన సిచ్యువేషన్ని మేము సర్ది చెప్పాలి, ఆయనకి సర్ది చెప్పడానికి మా మాటలు సరిపోవు. ఎలా సర్ది చెప్పాలో కూడా మాకు అర్థం కాలేదు. మాకు ఇంకా ఏం చెప్పాలో, ఆయన్ని ఎలా సర్ది చెప్పాలో కూడా అర్థం కాలేదు. ఇంకా ఆయనకి జరిగిందంతా చెప్పేసి అంకుల్ ఇలా ట్రీట్మెంట్ కూడా అయ్యింది, పెద్దగా వరి అవ్వాల్సిందేం లేదు. ఆ ఎక్స్రే రిపోర్ట్ కూడా మా బ్రదర్ MBBS చేస్తుంటే వాళ్ళ ప్రొఫెసర్కి కూడా పెట్టాం. ఆయన కూడా పెద్దగా ఏం ప్రాబ్లం లేదు, అంటే అంత మేజర్ ఏం కాదు, కొంచెం మైనరే, ఇంజురీ అయితే ఉంది, కాకపోతే అది మైనర్, కొన్ని ట్యాబ్లెట్స్ వాడితే తగ్గిపోద్ది. ఇప్పుడు స్టిచెస్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయలేం దానికి. స్టిచెస్ ఫస్ట్ రిమూవ్ చేశాక ఏదైనా మనం చేయగలం. ఆయన అంటే ఇంకా అదంతా వాళ్ళ డాడీకి చెప్పాం. వాళ్ళ డాడీకి చెప్పిన తర్వాత ఆయన కూడా చాలా బాధపడ్డారు. ఆబ్వియస్గా ఎవరైనా బాధపడతారు. ఆ టైంలో వాళ్ళ మమ్మీ బయట షాప్కి వెళ్ళారంట, వాళ్ళ మదర్ ఇంట్లో లేరు, వాళ్ళ ఫాదర్ ఒక్కరే ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఫాదర్ని ఏదో చెప్పి సర్ది చెప్పాం, నచ్చ చెప్పాం. అదే టైంలో వాళ్ళ మదర్ ఉండుంటే మేము అంటే ఆవిడ రియాక్షన్కి మాకు మాటలు కూడా ఉండేవి కావేమో, మేము ఎలా సర్ది చెప్పాలో కూడా తెలిసేది కాదేమో మాకు. ఇంకొక అబ్బాయిని కూడా ఇంట్లో డ్రాప్ చేయాలని చెప్పి మేము వచ్చేసి ఇంకొక అబ్బాయిని కూడా డ్రాప్ చేసాం. ఇంట్లో వాళ్ళ ఫాదరే ఉన్నారు, వీడు లోపలికి వెళ్ళాడు, వీళ్ళ మదర్ లేరు. కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఇంచుమించు ఒక 20 మంది వచ్చారు ఇంటికి. అంటే మేము వాళ్ళ మదర్ లేరు పాపం ఒంటరోడు అనుకున్నాం, కానీ ఆడు ఒంటరోడు కాదు. ఎందుకంటే ఇలా అయ్యిందని వాడు కట్టుతో రాగానే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ, వాళ్ళ పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు, పై ఇంటోళ్ళు అందరూ ఒక 20 మంది వరకు వచ్చారు ఇంటికి. సో వాళ్ళ మదర్ లేకపోయినా వాడికి ఆ లోటు ఏం లేదు. మన అనుకునే వాళ్ళు చుట్టూ ఉన్నారు, వాడిని బాగానే చూసుకుంటారు. అప్పుడు మాకు కొంచెం కుదుట పడింది. ఇదంతా అయ్యేసరికి ఒక అరౌండ్ 9:30 అలా అయింది. అంటే అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు మేము. కానీ సడన్గా ఇలా అయ్యేసరికి మాకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు, ఏం చేయాలో అర్థం కాలేదు అసలు. ఓకే, ఇప్పుడు ఈ ఇష్యూ గురించి మీరేంటి సింపతి కోసం వీడియో చేస్తున్నారా? మీకు రీచ్ కావాలా, మీకు సింపతి కావాలంటే సింపతి కోసం చేయట్లా. కానీ మేము ఈ సిచ్యువేషన్ని బయటకు వచ్చేందుకు చెప్తున్నాం, మాకు జరిగినట్టు ఇంతవరకు జరగకూడదు. కాబట్టి ఇప్పుడు వెళ్తుంటే మీరైనా సరే, ఎవరైనా సరే కొంచెం బేసిక్ సెన్స్తో డ్రైవ్ చేయండి. ఇప్పుడు మన వల్ల ఇంకోటి హర్ట్ అవ్వకూడదు కదా, మన వల్ల ఇంకోటి బాధపడకూడదు కదా. మీరు బాగానే వెళ్తారు, మీరు స్పీడ్గా వెళ్తే థ్రిల్లింగ్గానే ఉంటుంది. ఇప్పుడు మీ థ్రిల్ కోసం ఇంకొని చంపేస్తారా? ఇంకోటి ప్రాణాలతో ఆడుకుంటారా? అంటే ఇప్పుడు 100-120 కొడితేనే మీకు బండి తీసినట్టు ఉంటుందా? 60-70 స్పీడ్లు కావా? ఎవరు వెళ్ళట్లేదు అలాగా? ఈ వీడియో సింపతి కోసం, వ్యూస్ కోసం అనుకునే ప్రతి ఒక్కరికి మేము ఏం చెప్పాలనుకున్నా అంటే, మా ప్లేస్లో మీరు ఉండొద్దు, వాళ్ళ ప్లేస్లో కూడా మీరు ఉండొద్దు, మీకు కావాల్సిన వాళ్ళు ఉండొద్దు, మీ ఫ్రెండ్స్ కూడా ఉండొద్దు. మా ప్లేస్లో మేము ఇంకెవరిని ఊహించుకోలేం. ఎందుకంటే ఆ రోజున చాలా బరువు మోసం, బోత్ మెంటలీ, ఎమోషనల్లీ. 2 వ్యక్తులను కాపాడాలి, 2 కుటుంబాలకు సర్ది చెప్పాలి, చాలా బరువు మోసం. ఆ ప్లేస్లో మీరు ఉండొద్దు, ఆ ప్లేస్లో వేరొకరు ఉండడానికి మీరు కారణం అవ్వద్దు, అంతే. మన పాదం సరిగ్గా పడినా ప్రమాదం ఏ పక్కనో పొంచి ఉండొచ్చు. మన ప్రయాణం మన వాళ్ల కోసమే అయినా మధ్యలోనే మారిపోవచ్చు. మీ కుటుంబం కార్చే కన్నీళ్లు మీరు రారనే వేదన తీర్చవు, మీరు లేరనే లోటును పోడ్చవు. మాకు కలిగిన దుఃఖం మీకెవరికీ కలగకూడదనే ఏ విన్నపం.
రోడ్డు ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. మీ ప్రయాణం తాలూకు గమ్యం మీ ఇల్లే కావాలి, వేరేది కాకూడదని ఆశిస్తూ